ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేరుకున్నారు. శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలతో సహా జమ్మూ కాశ్మీర్లోని భద్రతా అంశాలను ఉన్నతాధికారులు వివరించారు. అలాగే రాహుల్ గాంధీ కూడా కశ్మీర్ చేరుకున్నారు. కశ్మీర్ కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేరుకున్నారు. శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలతో సహా జమ్మూ కాశ్మీర్లోని భద్రతా అంశాలను ఉన్నతాధికారులు వివరించారు. అలాగే రాహుల్ గాంధీ కూడా కశ్మీర్ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అటు భారత ఆర్మీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కశ్మీర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శ్రీనగర్ లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొనసాగుతున్న శ్రీనగర్ కి చేరుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితులపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే 22వ తేదీన హరిరాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు హతమయ్యారు. ఈ దాడికి సంబంధించి భద్రతా దళాలు చేపట్టినటువంటి చర్యలపైన ఆయన ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన శ్రీనగర్ చేరుతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన సంఘటన జరిగినటువంటి ఏదైతే పహల్గామ్ ఉందో ఆ పహల్గామ్ కి ఆయన చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ మరోపక్క ఈ యొక్క తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాదుల వేట కొనసాగుతుంది. శ్రీనగర్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల యొక్క ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి. ఇటు తీవ్రవాదులకు సంబంధించి చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా భద్రతా దళాలు హతం చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. భద్రతా దళాలు పహల్గామ్ దాడికి సంబంధించి అనుమానితుల ఇళ్లను కూడా ధ్వంసం చేశాయి. ఈ యొక్క పహల్గామ్ లో ఈ దాడికి పాల్గొన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ఇళ్లను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి వేట కొనసాగుతుంది. అయితే అల్తాఫ్ లల్లీ హత్యతో పాటు అంటే అల్తాఫ్ లల్లీ ఈ యొక్క కమాండర్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద సంస్థకు కమాండర్ గా ఉన్నటువంటి అల్తాఫ్ లల్లీని కూడా హతమార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇంకా భద్రతా దళాలు ఇవ్వలేదు. అయితే భద్రతా దళాలకు ఈ యొక్క ఉగ్రవాదులకు జరిగినటువంటి కాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది గాయపడినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీనికి సంబంధించి కూడా ఆయన ఒక సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తంగా ఈరోజు మొత్తంగా ఆయన అక్కడ పర్యటించబోతున్నారు. మరోపక్క ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ కూడా మరికొద్ది సేపట్లో శ్రీనగర్ వెళ్తున్నారు. అక్కడ నుంచి సంఘటనా స్థలానికి కూడా ఆయన వెళ్లి అక్కడ వాళ్లను పరామర్శించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా అందరి దృష్టి శ్రీనగర్ పైన పడింది. ఏం జరుగుతుంది అక్కడ అన్నదాన్ని కూడా మనం చూడాలి. శ్రీనగర్ లో 22వ తేదీన జరిగినటువంటి ఆ ఘటన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గాని ఆ తర్వాత దానికి ప్రతి చర్యలు పాకిస్తాన్ తీసుకున్నటువంటి ప్రతి చర్యలు కూడా మనం చూస్తున్నాం. సింధు జలాలను నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వీసాలన్నింటినీ కూడా రద్దు చేశారు. మొత్తం పాకిస్తాన్ బోర్డర్ ని కూడా సీజ్ చేశారు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వారందరినీ కూడా భారతదేశం వదిలి వెళ్లిపోవాలి. 25వ తేదీ అంటే ఈ రోజుతో ఆఖరి గడువు విధించారు. పాకిస్తాన్ వీసాలు ఉన్న వాళ్ళంతా కూడా భారతదేశం యొక్క వీసాలను పాకిస్తానీలంతా ఈ రోజు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలన్నారు. అయితే మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళు మాత్రం 27వ తేదీలోగా భారత్ ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇక పాకిస్తాన్ కూడా చేసేదేం లేక ఇక భారత్ పైన అంటే ఏదైతే సిమ్లా ఒప్పందాన్ని కూడా ఈ యొక్క పాకిస్తాన్ అబైన్స్ లో పెట్టింది, దాన్ని నిలిపివేసింది. సో సిమ్లా ఒప్పందం అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పైన సిమ్లా ఒప్పందం థర్డ్ పార్టీ ఎవరు కూడా ఎంటర్ కాకుండా అంటే వేరే దేశాలు ఈ యొక్క పాకిస్తాన్ పిఓకే గాని భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గాని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన సిమ్లా ఒప్పందంలో థర్డ్ పార్టీ లేకుండా ఐక్యరాజ్య సమితి జోక్యం లేకుండా
భారత్ పాకిస్తాన్ మాత్రమే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పందంలో భాగం. సో ఆ సిమ్లా ఒప్పందాన్ని కూడా ఇప్పుడు అబయన్స్ లో పెట్టడం అంటే పాకిస్తాన్ వేరే ఎత్తులకు పై ఎత్తేస్తుందా, కొత్తగా ఇప్పుడు ఈ పాక్ ఈ జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందా అన్నది కూడా భారత ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే పాకిస్తాన్ యొక్క చర్యలన్నింటినీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తోంది. ప్రస్తుతానికైతే భారత పాకిస్తాన్ సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొనుంది. అక్కడ ఆర్మీని మోహరింపజేశారు, సైన్యాన్ని మోహరించారు, త్రిదళ అందరినీ కూడా అప్రమత్తం చేశారు. అటు పాకిస్తాన్ కూడా రిటాలియేషన్ కోసం ఎదురు చూస్తోంది. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వాటికి భారత సైన్యం కూడా ధీటుగానే సమాధానం ఇస్తుంది. మరోపక్క జమ్మూ కాశ్మీర్లోనే ఈ యొక్క శ్రీనగర్ లో, అదేవిధంగా శ్రీనగర్ చుట్టుపక్కల బందీపోరా ఈ ప్రాంతంలో అంతా కూడా చర్చ ఆపరేషన్ మొదలైంది. మొత్తంగా కూడా సమూలంగా ఈ యొక్క తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టేందుకు చర్చ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ చర్చ ఆపరేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగానే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను భద్రతా సిబ్బంది పేల్చేశారు. అల్తాఫ్ లల్లీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది ఈ యొక్క సంస్థ కమాండర్ అతన్ని కూడా హతమార్చినట్లుగా మనకి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి అయితే పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాన్ని ప్రపంచ దేశాలు కూడా కొంత నిశ్చితంగానే పరిశీలిస్తూ ఉన్నాయి. అమెరికాను తమ వైపు లాక్కోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. కానీ అమెరికా మాత్రం చాలా గట్టిగానే సమాధానం ఇచ్చింది. పెహల్గాం దాడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకే తాము కట్టుబడి ఉన్నామని కూడా అమెరికా స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి రాయబారులు కానీ, అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది కానీ ఎవరు కూడా పాకిస్తాన్ కి మద్దతుగా ప్రకటన చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. అందుకే పాకిస్తాన్ ఏకాగ్రం చేయాలన్న ఒక సంకల్పంతోనే భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే నిన్న అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల రాయబారులందరినీ కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తన కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చారు. ఈ ఉగ్రదాడి వెనుక ఎవరి హస్తం ఉంది అన్నదానికి సహేతుకమైనటువంటి ఆధారాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ని ఒక పక్క దౌత్యపరంగా ఏకాకిం చేయడమే కాకుండా సైన్యాన్ని మోహరింపజేసి పాకిస్తాన్ కి దబ్కి ఇవ్వడానికి ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఈ యొక్క ఉగ్రవాదులు వెనకున్న వాళ్ళందరినీ కూడా మట్టి గర్పించే ప్రయత్నంలో భారత సైన్యం ఉంది. ఆ దిశగానే భారత సైన్యం చర్యలను ముమ్మరం చేసిందనే చెప్పొచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.